చేసినటువంటి మీ కళాశాల ప్రిన్సిపాల్ గారికి, లెక్చరర్స్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మేము ఈ గంజాయికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో యువత బలి కావద్దనే ఉద్దేశంతో మేము గత 10 రోజుల కిందట ఇక్కడ చాలా పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసాం. ఒక 2000 మంది విద్యార్థులను పెట్టి ఒక సినిమా యాక్టర్ బ్రహ్మాజీ గారిని పిలిచి ఎస్పీ గారు, స్పీకర్ గారు, పెద్ద వాళ్ళందరూ వచ్చి ఆ కార్యక్రమంలో మాట్లాడి అందరికీ ఎడ్యుకేట్ చేయడం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మేము కొంతమందినైనా సమాజంలో పిల్లల్ని, ముఖ్యంగా విద్యార్థుల్ని కాపాడగలిగితే, వారిని చెడు ద్రోహం నుంచి మనం కాపాడగలిగితే మాకు చాలా మేము చేయాల్సిన పని కొంత మాకు తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు నర్సీపట్నం అంటే మీ అందరికీ తెలుసో లేదో, చాలామంది ఇక్కడ నర్సీపట్నం వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు. ఏజెన్సీ ముఖద్వారం అన్ని కార్యకలాపాలకి ఇది నర్సీపట్నం అనేది ఒక అంటారు. ఇది వరకు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మీరు నైట్ టైంలో చూసుకున్నట్టయితే గంజాయిలు తాగి రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ వల్ల మనం న్యూసెన్స్ పెరుగుతూనే ఉంది. మేము ఎంత తగ్గినా, ఎంత ఇది చేసినా, వాళ్ళని ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళకు ఉన్నటువంటి లోన మత్తు ఆ రకంగా చేయిస్తుంది. ఇది ఎందుకు మీకు చెప్తున్నామంటే, మీరు ఇందులో కొంతమంది ఫ్రెష్గా 10th అయ్యి వస్తారు, అలాగే ఫస్ట్ ఇయర్ అయిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చినప్పటికీ కళాశాలలో ఆ లొకాలిటీలో, ఆ అట్మాస్ఫియర్లో పాత ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఇది వరకు గతంలో చెడిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. ఎందుకంటే మన మనసు మంచి కన్నా చెడు వైపు ఎక్కువ లాగుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం 4 ఫ్రెండ్స్ తయారవుతారు కాలేజీకి రాగానే. ఆ 4 ఫ్రెండ్స్ తిరుగుతారు సరదాగా మామూలుగా. ఆ తర్వాత అందులో ఇంకో 4 జాయిన్ అవుతారు, అలా 10 మంది అవుతారు. ఆ తర్వాత చిన్న బర్త్డే పార్టీ అని స్టార్ట్ అవుతుంది. ఈ 10 మంది ఏమవుతుంది, ఒకటి బర్త్డే ఒక నెలలో వస్తారు, ఒకటి బర్త్డే ఇంకో నెలలో వస్తారు. అలా నెల బర్త్డే పార్టీలు కేంద్రం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎవడో చెప్తాడు, పార్టీ అంటే అదే పార్టీరా, మీ ఫోటోలు ఏదో చూస్తారు, మీ బర్త్డే ఫోటోలు ఏదో చూసే అయ్యే పార్టీ, అలాంటి పార్టీలు ఆడవాళ్ళు చేసుకుంటారు. మీరు ఈ పార్టీలు ఆ పార్టీలు చేసుకుంటారు, మా పార్టీలు చూడండి, ఆ ఫోటోలు చూడండి. అది చూసేటప్పటికి మనకి ఇది ట్రెండ్ ఏమో, మనం ఇలా చేయలేము, చేయకపోతే నామోసేయము, బర్త్డే అంటే ఇలాగే చేయలేము, అందరూ నన్ను సులభంగా అమాయకంగా ఎందుకు పని మన వాళ్ళు చేతగానే వాళ్ళు చూస్తున్నారు, ఏమైపోతుంది ఒకసారి కానీ నెమ్మదిగా మొదలెడతారు. అది ఏదైనా అవ్వచ్చు, వీడ్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు. అది కాస్త ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ ఇంకో బర్త్డే వస్తుంది. ఆ బర్త్డే పార్టీ కూడా దీనికి మించి ఉండాలి కానీ తగ్గకూడదు. ఎందుకు, ఆల్రెడీ ఒక స్టేజ్ పెరిగిపోయాము, దానికన్నా పై స్టేజ్లో ఉండాలి. అప్పుడు ఇంకొక ఎవరో సలహా ఇస్తాడు, అరే లాస్ట్ టైం ఇలా చేస్తే మంచి కిక్ వచ్చింది, భలే ఉంది, నాయకు అంతా ఫుల్ ఎంజాయ్ చేసి డ్యాన్స్ వేసుకొని బిర్యానీలు బియ్యం అది ఇది అని పెట్టారు. తర్వాత ఇంకా అలాగే బర్త్డేలు నెల వారానికి వస్తాయి, నెల పార్టీలు వారానికి వస్తాయి. వారానికి రావడం ఇంకా మనకు తెలియకుండా మనమే తప్పుదోవలోకి వెళ్ళిపోతున్నాం. అది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా స్టార్టింగ్లో అది ఎలా ఉంటుంది ఏంటి, ఇలా చేస్తే ఇది స్టైలు, సిగరెట్ ఇలా తాగి వదిలితే అదొక స్టైలు, ఒక హీరో స్టైలు, ఇవన్నీ సినిమాల వరకు చూపెడతారు కానీ మన ఆరోగ్యం మనం ఎంత కోల్పోతామో లాస్ట్కి వితిన్ 5 years 4 yearsలోనే చిన్నప్పుడే మీరు పెళ్లి కూడా కాదు, మొత్తం శరీరం దేనికి పనికిరాకుండా పిల్లలు కూడా ఎవరు ఇవ్వరు, ఇంట్లో వాళ్ళకి చెప్పారు, మీకు ఉద్యోగాలు రావు. ఇంత ఎఫెక్ట్ మీకు తెలియకుండా చేసిన చిన్న పొరపాటు వల్ల అంత ఎత్తుకు తీసుకెళ్తాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, మీలో 10 మంది అయినా శుభ్రంగా ఉండి 10 మంది ఇంకో 10 మందిని బాగుపరిస్తే అలా సమాజం మొత్తం బాగుపడుతుందనే ఉద్దేశంతో మేము ప్రతి స్కూలు, కాలేజు, విలేజ్ల్లో మీటింగులు పెట్టి, అంటే మీ టైం మా టైం వేస్ట్ చేసుకోవడం కాదు. ఈ రకంగా చేయడం వల్ల కొంతమంది అయినా మారితే మాకు
సమాజానికి మంచి చేసినట్టుగా మేము భావిస్తాం. సో మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అంటే మీకు తెలియకుండా జరుగుతున్న కొన్ని పనులు కూడా మనం వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ తెరగొట్టేపల్లని మనకు తెలిసే ఉంటుంది మీ అందరికీ. అక్కడ ఒక ఆయన ఉద్యోగస్తుడు, ఆయన నాగవరంలో పనిచేస్తాడు, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్. ఆయనది సొంత ఊరు ఏజెన్సీ చింతపల్లి పక్కన జల్లులో ఊరేది. అక్కడ నుంచి ఆయన ఇక్కడ ఉద్యోగంలో ఉంటూ ఇక్కడ తెరగొట్టేపల్లిలో ఇల్లు తీసుకొని ఉన్నాడు. ఆయన దగ్గరికి ఇది లైవ్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. మేము కేసు రిజిస్టర్ చేసింది గంజాయి పట్టుకుంది. ఆయన ఇల్లు తీసుకొని ఉంటే ఆయన ఊరు పల్లెటూరులో అన్నయ్య తమ్ముడు బావ మామది ఏదో తెలుసుకుంటారు కదా, బంధుత్వం కలుపుకుని. అమ్మా నేను వైజాగ్ వెళ్తున్నాను. లేదు విజయవాడ వెళ్ళాలా, ఇప్పుడు నైట్ బస్సులు లేవు, నైట్ నుండి తెల్లారి వెళ్ళిపోతాను, తెల్లారి ట్రైన్కి వెళ్ళిపోతాను అని అంటే మొహమాటం కొద్ది మరి ఊరోడు కదా కాదని లేక సరేనా వచ్చి పడుకుని వెళ్ళలేదు అనేసి ఓకే చేసి ఆ వచ్చినప్పుడు ఏం చేశారు, ఆ ఊరిలో వచ్చి గంజాయి మూటలు ప్యాకింగ్లు చేసుకొని స్కూటీ డిక్కీలో పెట్టి ఆ డిక్కీ యొక్క ఆ ఇంటి ముందు పెట్టేది. ఆ బండి ఆ ఇంటి ముందు పెట్టి పార్క్ చేశారు. ఆ ఇంటి వాళ్ళు ఎవరి బండి ఇప్పుడు కొత్తగా వచ్చింది అనేసి డౌట్ వచ్చేలా చూస్తే అది ఒక 7 దూరం ముందే ఆ డిక్కీ సీటు స్కూటీ డిక్కీ చిన్న బ్రదర్ వైపు చిన్న బైక్ వేస్తుంది. బైక్ వేసినప్పటికీ అందులో బ్రౌన్ కలర్ ప్యాకెట్లు వరుసగా కనబడుతుంది. ఆయనకి వెళ్తే ఓనర్ డౌట్ వచ్చింది, నాకు ఫోన్ చేసేది, సార్ ఏదో తేడా ఉంది సార్, ఈ బండిలో ఏదో ఉంది, మా ఇంటి మీద పెట్టారు, ఎవరో నాకు కావాలని నన్ను నేర్పించడానికి పెట్టేదేదో, మీరు అర్జెంటుగా రండి సార్ అన్నారు. వెంటనే మా స్టాఫ్ పంపించి మేము వెళ్ళాము. వెళ్ళి చూస్తే బండి డిక్కీలో గంజాయి ఉంది, 10 కేజీలు గంజాయి. అప్పుడు ఆ బండి ఎవరిది ఏంటి వివరాలు తీసుకుంటే ఈయన ఇక్కడ ఉన్నాడు, ఎవరు సెలవు ఇచ్చారు.